వెల్కమ్ టు బీఆర్కే ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టివే స్పాన్సర్ బై చందన్ బ్రిడ్జ్ షాపింగ్ మాల్ అమీర్పేట్ హైదరాబాద్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుబ్బమ్మ, సుబ్బమ్మ గారు, ప్రకాశం జిల్లమ్మ. ప్రకాశం జిల్లా. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. బాగున్నారా? ఆ, ఏం చేస్తూ ఉంటారండి? ఈ ఛానలే చూస్తుంటాం ఎక్కువ. హౌస్ వైఫ్ నేను. హౌస్ వైఫా? ఓకే ఓకే, చాలా ఇన్నోసెంట్గా సమాధానం చెప్తుంటారు. నాకు 80 ఏళ్ళు. మరి మీరు చేరిస్తే నేను సంతోషిస్తా. 80 ఏళ్ళా? ఆ, అయినా యాక్టివ్గా ఉన్నారు. హ్యాపీగానే ఉన్నానా? మరి ఏంటి మీ డైలీ రొటీన్ ఏంటి? అమ్మా, రోజు ఏం చేస్తారు మీరు? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం ఏమి వండుకోవడం, తినడం, ఇది చూస్తా, టీవీ చూస్తా ఉంటాం. ఇంకేం బయటికి కూడా బాగులే. అంతేనా? అంతే. ఓకే ఓకే. ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్ అలాంటివి ఏమైనా ఉంటాయా, లేదంటే హ్యాపీగా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారా? అమ్మా, ఎక్సర్సైజ్ అట్లాంటివి చేస్తుంటానులే. చేస్తారా? వాకింగ్ చేస్తారా? వాకింగ్కి వెళ్ళనమ్మా. ఇంట్లో పని చేసుకుంటాను కదా, పని మనిషిని అది ఏం పెట్టుకోను. ఓకే, పనితోనే సగం వ్యాయామం అయిపోతుంది. అది అది మంచి అలవాటు. కానీ ఈ రోజుల్లో పనులు చేసుకోలేక పని మనుషులను పెట్టుకుంటున్నారు. ఆ పని ఏం లేదులే, చచ్చిపోయేదాకా నేను చేసుకునే తింటా. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి. ఇంకేంటి సుబ్బమ్మ గారు, భోంచేశారా? ఇంకా చెయ్యలా. ఎందుకు? చుట్టాలు వచ్చారు, వాళ్ళు తిన్నారు. నేను ఈ ప్రోగ్రామ్ చూసి తిందామని చూస్తున్నా. వాళ్ళకి వండి పెట్టేసి వడ్డించేశారు, మీరు మాత్రం తినలేదు ఇంకా. మరి ఏం చేశారు స్పెషల్స్? చుట్టాలు వచ్చారు కదా. సాంబారు, బెండకాయ పచ్చడి, టమాటా కూర. అంతేనా? అంతవరకే చేశానమ్మా. ఓకే. నెయ్యుండే, మజ్జిగుండే. మరి మీరు కూడా తినేయాల్సింది, లేట్ అయిపోతుంది కదా ప్రోగ్రామ్ అయ్యే వరకు. ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక తీద్దామని చేస్తా కూర్చోనండి. ఓకే ఓకే, సరే. అయితే మరి మీకోసం నేను క్వశ్చన్ అడగాలి అంటే మీరు పాట పాడతారా, టిప్ చెప్తారా, జోక్ చెప్తారా? పాట పాడాలనా? శివ శివ శంకర భక్తవ శంకర శంభో మహాదేవ శివ శివ శంకర. అన్ని మర్చిపోయి బాగా పాడేదానేనమ్మ ఇయరికి. అవునా? అయినా గుర్తు పెట్టుకొని పాడారంటే. పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ సేవకు, ఏ శ్రీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో మహాదేవ శివ శివ శంకర భక్తవ శంకర. చాలా బాగా పాడారు సుబ్బమ్మ గారు, బాగా పాడారు పాట. ఇంకా బాగా పాడేదాన్ని, గొంతు కూడా మారిపోయింది ఇప్పుడు. అయ్యో, అవునా? నేను అప్పట్లో సుశీల సుశీల అనేవాళ్ళు అందరూ. సుశీల అనేవాళ్ళ? సుశీల పాటలు పాడేదాన్ని, సుశీల పేరు. సుబ్బమ్మ గారు, మిమ్మల్ని నార్మల్ గా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. చాలా మందికి చాలా రకాల కోరికలు ఉంటాయి కదా, నేను ఇలా అవుదాం అనుకుంటున్నాను కెరియర్ లో అని అంటారు కదా ఈ మధ్య కాలంలో. మీకు ఏదైనా అవ్వాలని ఉండేదా? చిన్నప్పుడు చదువుకోవాలంటే మేము 7 అక్కలు చెల్లెలు మా అమ్మకి. ఓకే. 2 అబ్బాయిలు, 9 మంది సంతానం. మా నాన్నేమో బడిపంతులే. కానీ చదువుకోవాలంటే ఆడపిల్లలను బయటికి పంపించకూడదని 5వ క్లాస్ వరకు దాకా చదివించి ఆపేశారు. అంతే. కానీ మీకు చదువుకోవాలని ఉండేదా? మీకు చదువుకోవాలని ఉండేదా? ఉంటే అప్పుడు అవకాశం లేదు. ఏం చేద్దామో, మనకి ఆడపిల్లల్ని గడప దాటి బయటికి పంపించేవాడు కదా పల్లెటూళ్ళు. అవునవును, అవునండి. కానీ చదివించారు, బాగా ఫైల్లో ఉండాలి. ఇప్పుడు ఉన్నంత ఫ్రీడమ్ అప్పుడు లేదు కదా. ఇప్పుడు ఉద్యోగంలోనే ఉన్నాడు, జిఎం గా చేస్తాడు బిహెచ్ఎల్ లో. ఓకే ఓకే ఓకే. అయితే బాగా చదువుకోవాలి అనుకున్నారు? బాగా చదువుకోవాలని
ఆ పంతులు కూడా చెప్పేవాళ్ళు, అమ్మాయిని నువ్వు ఎంత చదివిస్తే అంత చదువుకుంటది, మంచి తెలియకల అమ్మాయి అని ఇంటికి వచ్చి కూడా చెప్పేవాళ్ళు. ఉమ్, కానీ ఆడపిల్లని బయటికి ఆడ పంపించాలనేవాడు మా నాన్న. ఉమ్. అప్పట్లో అలా ఉండేది, మనం ఏం చేయలేము. అప్పట్లో ఇప్పుడైనా పుస్తకాలు చదువుతాను, ఉమ్. ఏయన్నా అది 5 చదివినా కానీ ఇప్పుడు అంటారు, అప్పుడు 5 అయినా ఒకటే, ఇప్పుడు 10 అయినా 10 చదివిన ఒకటేనని. అవునవును. కానీ మీరు చదువుకోపోయినా చాలా నాలెడ్జ్ ఉంటుంది మీకు, ప్రాక్టికల్గా చాలా అనుభవం ఉంటుంది కదా మీకు. ఆ, ఉమ్. సరే సుబ్బమ్మ గారు, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఆ, ఇదిగో రామాయణంలోనో భారతంలోనో ఈజీగా అడుగునానా నన్ను. రామాయణం భారతం అడగాల? ఆ, ఎందుకు, పారాయణం బాగా చేస్తారా? అవన్నీ నాకు ఏదన్నా కథలు, హరికథలు అలాంటివన్నీ బాగా చూసేదాన్ని, పల్లెటూళ్ళలో చెప్తుంటారు కదా. అవునవును. ఆ, కానీ మీకు ఈజీగా ఉండే క్వశ్చన్ అడిగేస్తాను, అడుగమ్మా. ఎందుకంటే మీ అంత జ్ఞానం మాకు ఉండదు కదా. మీకెందుకు లేదు తల్లి, అదృష్టం మీది, మీరు ఇప్పుడు ఈ కాలంలో పుట్టారు కాబట్టి. అలా ఏం లేదులేండి. సరే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం సుబ్బమ్మ గారు. ఆ, కొబ్బరికాయలు అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? కేరళ కదా. కేరళనా? ఆ, చదువుకున్నారా మీరు? 5 చదివానని చెప్పాను కదమ్మా. చూసారా, మీరు 5 చదివితేనే ఎలా ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. అసలు ప్రశ్న అలా కంప్లీట్ అయిందో లేదో టక్మని సమాధానం ఇచ్చేశారు. మరేంటి, కేరళ లాక్ చేయమంటారా? చెయ్యండి అమ్మా. సరే అయితే మీకోసం ఆన్సర్ అయితే లాక్ చేసేస్తున్నారు సుబ్బమ్మ గారు. నాకు మాత్రం చీర వచ్చేటట్టు చెయ్యి. చీర వచ్చేలా చూడాలా? సరే అయితే నేను ఆన్సర్ని లాక్ చేశాను సుబ్బమ్మ గారు, రివీల్ కూడా చేసేస్తున్నాను. కేరళ అని చెప్పారు కదా, కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ సుబ్బమ్మ గారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జ్యోతి. జ్యోతి గారు? అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాదేనా? మరి ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నారు? పక్కనే ఉండి కూడా గట్టిగా వినపడట్లా నాకు. అవునా, గట్టిగా మాట్లాడుతున్నా నేను. లోగా వినిపిస్తుంది మీ వాయిస్ నాకు. బయటికే వచ్చామ్మా. అవునా? ఆ, ఓకే ఓకే. ఎలా ఉన్నారు జ్యోతి గారు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావు, చాలా క్యూట్గా ఉన్నావు కదా. థ్యాంక్స్ జ్యోతి గారు. 3 days 4 days కంటే మీరేగా వచ్చేది. ఏంటి జ్యోతి గారు? 3 days 4 days కంటే మీరే వస్తారు కదా, కిరణ్ మయ్య మీ పేరు. అవునవును, నేనే వస్తున్నా. అదే చూస్తా ఉన్నావు, డైరీ చూస్తావు, చేస్తాను, ఒక్కసారి కూడా విన్ను కావట్లేదమ్మా. అర్థం కావట్లేదండి. చాలా సార్లు చేసినా విన్ను కావట్లేదు. చాలా సార్లు చేసినా విన్ అవ్వట్లేదా? వచ్చినా లక్కీ ట్రిప్లో పోతుంది, లక్కీ ట్రిప్లో పోతుంది, ఒక్కోసారి ఆన్సర్ చెప్పట్లేదు. ఓకే ఓకే, ఏం కాదులేండి, మనం ప్రయత్నిద్దాం జ్యోతి గారు. హ్యాపీగా మీరు చెప్పాలి. కాదు కాదు, హ్యాపీగా మీరు కాల్ చేయండి, వస్తే పట్టు చీర వచ్చింది, కాసేపు మాట్లాడుకుంటాం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కానీ చేస్తున్న ఒక విషయం తెలుసా, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కానీ. అవునా? అవును. ఏం కాదు, ఒకసారి 10 సార్లు ప్రయత్నించండి, 11 సారి వస్తుందేమో. 10 కాదు, 100 కూడా అయిపోయింది. 100 కూడా అయిపోయినాయా? 200 సార్లు ప్రయత్నిద్దాం అయితే. ఇవాళ క్లూ ఇవ్వాలి, నెట్టారు గెలిపియాలి ఇవాళ. అవునవును, ఏం కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ మీరు వచ్చారు కాబట్టి అందరితో అయిపోయింది, మీతో మాట్లాడే ఉంది. మీరు ఇవాళ క్లూ ఇవ్వాలి నాకు. క్లూ ఇవ్వాలా? ముందర కాళ్ళకి బంధం వేస్తున్నారు ముందే నాకు. సంఖ్యలు వేస్తున్నారు నీకు. అదే అదే, సంఖ్యలు వేస్తున్నారు. వేసేసారు, సంఖ్యలు వేసేసారు. అవును. ఏంటి జ్యోతి గారు, మరి భోంచేశారా? చేసామ్మా. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అమ్మా. హౌస్ వైఫేనా? ముందు కాలర్తో మాట్లాడాను, ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా మీరు? ఇందాక కొబ్బరికాయలు ఏ రాష్ట్రాలు ఉత్పత్తి అయిపోయి? అది కాదు, అంటే మనకి చాలా అవ్వాలి అనుకుంటాం కదా కొంతమంది, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. ఇన్నా అయితే నాకు కూడా నేను 10th చదివాను. ఓకే.
కాకపోతే అప్పుడు ఇంకేంది మమ్మీ వాళ్ళు మ్యారేజ్ అన్నారు. నాకు కూడా చదువుకోవాలని ఉండేది, ఇంకా ఇంటర్ అట్లా మన కాళ్ళ మీద మనం నిలబడాలని ఉండేది. ఆ, ఎందుకంటే ఇట్లోకి వస్తుంది నాకు ఆ కోరిక ఉండేది. ఓకే. బాగా చదువుకొని ఏం అవ్వాలనుకున్నారు? డాక్టరా, ఇంజనీరా? అంటే జాబ్ ఏం అర్థం కాదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, జాబ్ చేయాలి అంతే. ఓకే, ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకున్నారు. మనం అనేది మన కాళ్ళ మీద మనం నిలబడాలని అదొక కోరిక ఉండేది. ఓకే ఓకే. కానీ ఇప్పుడు బానే ఉన్నారా? ఇప్పుడు పర్వాలేదు, ఇంకా హౌస్ వైఫ్ అంతే, ఇంకా పర్వాలేదు. పర్లేదు అంటే మనకి పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా గానీ బాగున్నా నెట్టుకు రావాలి కదా, సముద్రం లాగా సంసారం నెట్టుకు రావాలి కదా. అవును, నెట్టుకు రావాలి, సపోర్ట్ తోనే అవుతుంది కదా అది. అవునవును. సరే జ్యోతి గారు, ఏం చేశారు ఈరోజు? ఈరోజు ములక్కాయ టమాటా అమ్మా. ములక్కాయ టమాటా చేశారా? అవునమ్మా. ఓకే, తినేసారా? నేను తినేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా, తినకుండా చేయను. తినకుండా, ఎందుకంటే లేట్ అయింది కదా. అవునవును, తినాలి చేయాలి అంతే. మరి 3కి తింటే కూడా మనకి ఎట్లా ఉంటుంది, 1:30, 2 కల్లా తినేస్తా. అవునవును. 2 కంటే కూర్చొని మీ ప్రోగ్రామ్ ట్రై చేస్తా ఉంటా. 1 కల్లా కంప్లీట్ చేసేయడం మంచి అలవాటు. 1:30 కల్లా. మంచి హ్యాబిట్. అప్పుడు మనకి స్నాక్కి కూడా టైం ఉంటుంది కదా. మళ్ళీ సాయంత్రం ఫ్రూట్స్, మళ్ళీ జ్యూసులు, ఎండాకాలం అయితే జ్యూస్ ఫ్రూట్స్ అన్నీ మీరే చేసేస్తారా? ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు? బయట అసలు బయట ఫుడ్ వాడునమ్మా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది టైం ఉండదు, చేయలేము అని చెప్పి బద్దకించేసి పెట్టేస్తారు కదా. జ్యూసులు కూడా ఇంట్లోనే చేస్తా, ఏదైనా జ్యూస్ వంట చేస్తా, ఫ్రూట్స్ ఇంట్లోనే, జ్యూస్ ఇంట్లోనే, అన్ని ఇంట్లోనే. చాలా మంచి అలవాటు చెప్పాలంటే అది. ఇంట్లో బయట ఫుడ్ వంటలు కర్రీస్ ఇట్లా ఏది లేదు, అన్ని ఇంట్లోనే. ఓకే ఓకే. సరే మరి ఈరోజు జ్యోతి గారు పాట పాడతారా, టిప్ చెప్తారా, జోక్ చెప్తారా? టిప్ చెప్తా చెప్పేయండి. ఇప్పుడు మనం పప్పు వండుతాం కదా, పప్పు సాగు చేసేటప్పుడు గ్యాస్ ప్రాబ్లం అయితే అంటాం కదా. పప్పు వండేటప్పుడు కొన్ని మెంతులు వేసి పెట్టి వండితే గ్యాస్ ట్రబుల్ కాదు. ఓకే, పప్పు తింటూ చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అలా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే పప్పు వండేటప్పుడే కొన్ని మెంతులు వేసి వండితే గనక ఆ ప్రాబ్లం ఉండదు. మనం పప్పు నానబెట్టాం కదా, కాసేపు అప్పుడే నానబెట్టేటప్పుడు మెంతులు వేయాలి. ఓకే, వండటానికి నానబెట్టే ముందు మెంతులు వేసేయాలి వాటిలో. గ్యాస్ ట్రబుల్ ఎక్కువ కాదు. ఓకే ఓకే, మంచి టిప్ అయితే చెప్పారు జ్యోతి గారు. మరి మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఈజీగా క్లూ ఇవ్వాలి. క్లూ ఇవ్వాలా? క్లూ ఇవ్వాలి, క్లూ ఇవ్వాలి. ఓకేనా? సరే, ట్రై చేస్తా. పొడుపు కథలు ఉన్నాయా? పొడుపు కథలు కావాలా మీకు? ఏం చేద్దాం చెప్పు, ట్రై చేద్దాం. సరే 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 సరే, ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా, ఓకేనా? ఓకే. క్వశ్చన్ అడిగేస్తున్నా, రెడీగా ఉన్నారా? రెడీ. నేనే లేట్. సరే, ఆహారానికి 1 గంట ముందు వేడి నీళ్లు తాగడం వల్ల ఏమవుతుంది మన బాడీలో? ఆహారానికి గంట ముందు వేడి నీళ్ళు తాగితే మనం అన్నం తిన్నా తొందరగా జీర్ణం అవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతాం. అన్ని చెప్పకూడదు, ఒకటి చెప్పాలి నాకు. వెయిట్ లాస్ కాదు అంటే మనం భోజనానికి ముందు 1 గంట ముందు వేడి నీళ్ళు తాగటం వల్ల బాడీలో ఏం జరుగుతుంది, ఏం మార్పు? మనకు జీర్ణం మంచిగా అవుతుంది, జీర్ణక్రియ మంచిగా జరుగుతుంది. జీర్ణక్రియ ఇంకా కొంచెం క్లియర్మ్మా. జీర్ణక్రియ మంచిగా అది ఆహారం తిన్నా అరుగుతుంది. అంటే మన బాడీలో ఇంకా టాక్సిన్స్ అవన్నీ ఉంటాయి కదా. కొంచెం క్లియర్గా, కొంచెం క్లూ ఇవ్వాలా? అయ్యా జ్యోతి గారు, రక్తం అనేది శుద్ధి అవుతుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతే లోపల కూడా అంతా క్లియర్ అవుతుంది. కాబట్టి ముందు అట్లా తాగమని చెప్పని అంటారు. దగ్గరకు వచ్చారు కానీ చెప్పలేకపోయారు. బెటర్ లైక్ నెక్స్ట్ టైం జ్యోతి గారు, ఖచ్చితంగా ఈసారి విన్ అవ్వండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు భాగ్య, బందర్ నుంచి కాల్ చేస్తున్నాను. భాగ్య గారు బందర్ నుంచి. మొన్న ఓడిపోయానండి, మొన్నసారి మాట్లాడి. అంటే నేను ఓడిపోయినా సరే దాన్ని పెద్ద స్పోర్టివ్ గా తీసుకుంటా గానీ పెద్దగా ఏవి దాని గురించి బాధపడ్డావు. అది ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారు భాగ్య గారు? ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. అంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఉందా?
స్టిచ్చింగ్ చేస్తాను. ఓకే. అది ఛానల్ మీ పేరు ఏమేంటి కిరణ్మయి కదా? ఏంటండి? మీ పేరు కిరణ్మయి కదా? అవునండి, కిరణ్మయి. మొన్న హిమవర్ష గారితో మాట్లాడానండి. హిమవర్ష గారితో మాట్లాడారా? ఓకే ఓకే. ఉమ్. మీ ఛానల్ ఏమేంటండి భాగ్య గారు? భాగ్య క్రియేషన్స్ అండి. భాగ్య క్రియేషన్స్. అందులో ఏమేమి ఉంటాయి? అన్నీ ఉంటాయండి. పుణ్యక్షేత్రాల గురించి, తర్వాత కొన్ని స్టిచ్చింగ్వి, కొన్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, కొన్ని మోటివేషనల్ వీడియోస్ అట్లా. ఓకే ఓకే. అయితే భాగ్య గారు, లైఫ్ లో మనం చాలా అనుకుంటూ ఉంటాం కదా, నేను ఇది అవ్వాలి అనుకున్నాను అవును, అవ్వలేకపోయాను మీరు అని. ముందు ఇద్దరిని అడిగారు కదా. అడిగాను, మీరు కూడా చెప్పండి. నేనైతే నేను టీచర్ అవ్వాలనుకున్నానండి. ఎందుకంటే మా ఫ్రెండ్ నేను ఇద్దరం కూడా చదువుకున్నాము. Okay. ఇంటర్ దాకా చదివిన తర్వాత మా నాన్నగారు అప్పటికే చాలా రిటైర్ అయిపోయారండి, ఫారెస్ట్ రేంజర్స్ చేసి. అప్పట్లో చాలా తక్కువ శాలరీస్ అవి. అందుకని నేను ఇంక చదివించలేనమ్మా అని ఆపేశారండి. నా పెళ్లి అయినాక డిగ్రీ BA చదివాను, కానీ నాకు ఆ టీచర్, తను ఇప్పుడు BD టీచర్ అండి, హెడ్ మాస్టర్ కూడా అయింది మా ఫ్రెండ్. ఓకే. అందుకని నాకు ఆ కోరిక అయితే ఉండిపోయిందండి, టీచర్ చేయాలని బాగా ఇష్టం అనమాట. అలాగే కొన్నాళ్ళు మిషన్ నేర్పానండి, కొంతమందికి పెయింటింగ్ నేర్పాను. ఆ టీచింగ్ ప్రొఫెషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అనమాట. మక్కువతో అలాగా దూరం చేసుకోకుండా చేస్తున్నారు. అదండి. ఓకే ఓకే. అదే చాలా మంది చాలా అనుకుంటారు కదా, కానీ సిచ్యువేషన్ వల్ల లేదంటే ఒకటి అవ్వాలి అనుకుంటూ ఇంకోటి అవుతూ ఉంటారు అన్ని కదా. జరగవు. సో అందుకే అడుగుదామని అడిగాను ఈరోజు. అవునండి, ఇలా మంచి క్వశ్చన్ అడిగితే మా నుంచి కూడా కొన్ని వస్తాయి కదండి, తెలుస్తాయి కదా. అవునండి, ఎందుకంటే ఈ రోజుల్లో రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా తక్కువైపోయినాయి. ఏదైనా అవ్వాలి అనుకుంటే ఇండిపెండెంట్ గా డెసిషన్ కూడా తీసుకుంటున్నారు కదా, కానీ ఇంతకు ముందు ఎలా కానీ ఉండేది పూర్వం అలా లేదండి. అది తెలుసుకుందాం అనేసి. అవునండి, నిజమే. మీలాంటి పిల్లలకి బాగా ఉపయోగపడతాయి ఇలాంటివి. అవును, నిజంగానే ఉపయోగపడతాయి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి అలిగేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఇది అవ్వలేదు అది అవ్వలేదు ఏది జరగకపోయినా అసంతృప్తి ఎక్కువైపోతుందండి లైఫ్ లో. ఇప్పుడు అవును, లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. అసంతృప్తిని జయించి ప్రతి దాంట్లో మనం తృప్తిని ఉన్న దాంట్లో వెతుక్కుంటే జీవితాలు చాలా బాగుంటాయండి. అవును, బాగా చెప్పారు భాగ్య గారు. ఖచ్చితంగా ఒక ఫీల్డ్ లో మనం రాణించలేకపోయామంటే ఇంకొక ఫీల్డ్ లోకి వెళ్ళినా అందులో మనం బెస్ట్. అంతేనండి, ఉన్నదాంతో తృప్తి చెందితే మన లైఫ్ ఎప్పుడు కూడా భారంగా అనిపించదండి. అవునండి, అవును, ఖచ్చితంగా కరెక్ట్ గా చెప్పారు. భాగ్య గారు, మరి ఏంటి, ఏం వండారు ఈరోజు? ఈరోజు అండి గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి, అదే మీరు పెరుగు తాలింపు అంటాం కదా, అది చేశాను, చారు పెట్టాను. ఓకే ఓకే, మూడు బాగుంటాయి. మూడు కాంబినేషన్ బాగుంటుందండి. ఏంటి మరి ఈ రోజు పాట పాడతారా, జోక్ చెప్తారా, టిప్ చెప్తారా? పాడతానండి, ఎందుకంటే మా బందరికి వర్షాలు చాలా తక్కువైపోయినాయండి. ఎప్పుడో గానీ ఒకసారి పలకరించట్లేదు. రాత్రి అయితే తెల్లవారులు కరెంట్ లేకుండా బాగా పక్కనే బీచ్ పెట్టుకున్నారుగా, వర్షం రావట్లేదు అయినా? పక్కనే బీచ్ ఉంటుంది కదా, వర్షం రావట్లేదు అయినా? ఉందండి, వర్షం చాలా తక్కువ. మొన్న ఈ మధ్య అప్పుడప్పుడు సింకుల్లా పడుతున్నాయి, కానీ రాత్రి అయితే చాలా బాగా పడిందండి వర్షం. అవును, తెల్లవారులు పడిందంట ఆంధ్రాలో. తెల్లవారులు పడింది, కరెంట్ లేదు. అది అందుకని ఆ వర్షం గురించి ఒక పాట పాడతాను, కాలం పాటే. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన, ఎన్నాళ్ళని దాగుంటావే పైన, చుట్టంలో వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార తెర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, తరికిట పాట కూడా బాగా పాడారు భాగ్య గారు. మీరు మల్టీ టాలెంటెడ్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. కానీ మీరు ఇలా ఛానల్ పెట్టి ఆడపడుచులాగా శారీస్ ఇవ్వటం, అది ప్రోగ్రామ్ అయితే చాలా బాగుందండి, కాన్సెప్ట్ బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే మాకు మంచి కాలక్షేపం అండి, కాసేపు అలా మాట్లాడితే మేము బాగా రిలాక్స్ అవుతున్నాం. చీర రావడం మాట అటుంచి మెయిన్ మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి, ఫోన్ కలవాలని ట్రై చేయడం, ఆ టైం స్పెండ్ చేయడం హాయిగా అనిపిస్తోందండి. అవునండి, మాకు కూడా మీతో మాట్లాడటం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటాం, కొత్తవి తెలుసుకుంటాం. సరే భాగ్య గారు, మరి ఈ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఓకే అండి. క్వశ్చన్ అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది? ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది? అంటే ఎక్కువగా గుడ్లు తింటారు కదా డైలీ, రెగ్యులర్ గా తిన్నప్పుడు. డైలీ గుడ్డు తింటే ఏమొస్తుందండి? అవును, ఏమొస్తుంది అంటే అరుగుదల ప్రాబ్లం వస్తుందేమో అండి. అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒక వ్యాధి అయితే వస్తుంది. ఇప్పుడు కామన్ గా వినిపించే వ్యాధులు వాటిల్లో
అవునా? మీకు పెద్ద క్లూ ఇచ్చేసాను. దీర్ఘకాలిక వ్యాధి అంటే అరుగుదలేనండి ఎక్కువ, అజీర్ణం ఇలాంటివన్నీ అరుగుదల వస్తాయి. బేసిక్గా అది ఒక స్టేజ్ వరకు అరగకపోవడం అది. కానీ ఎక్కువగా తినటం వల్ల, గుడ్డ ఎక్కువ తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువ అవుతుంది. ప్రోటీన్ ఎక్కువ అవడం వల్ల కూడా ఒక వ్యాధి అనేది ప్రోటీన్ ఎక్కువ అవటం వల్ల, ప్రోటీన్ ఎక్కువైతే కామన్ గా వచ్చే వ్యాధులు చెప్పండి. కామన్ గా థైరాయిడ్. భాగ్య గారు టైం అయిపోయిందండి. ఆన్సర్ వచ్చేసి మధుమేహం, షుగర్ వ్యాధి. ప్రోటీన్ ఎక్కువైపోవడం వల్ల కూడా ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందట. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నా. వెంకటరమణ. ఏంటండి? వెంకటరమణ. వెంకటరమణ గారు, అవునండి. ఎక్కడి నుంచి అన్నారు? సంగారెడ్డి అండి. సంగారెడ్డి. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారండి? ఇంతకుముందు టైలరింగ్ చేసేదానికి, ఇప్పుడు కుదరక చేయట్లేదండి. ఇప్పుడు కుదరక చేయట్లేదా? అవునండి. ఓకే ఓకే, ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు మరి? అంటే మా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో సరిపోతుంది. ఏంటి, మీకు మనవాళ్ళు ఉన్నారా? అవునండి. మీ వాయిస్ అసలు అలా లేనే లేదు. ముగ్గురు మనవాళ్ళు ఉన్నారు. ఓకే, చిన్నోళ్ళ పెద్దోళ్ళ? బాబు చిన్న మనవాళ్ళు 3 years అండి. కానీ అలా లేదండి వాయిస్, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మెయింటెన్స్ ఏం లేదండి, పొద్దున్న లేచి వాకింగ్, టైంకి అన్ని చేసుకుంటూ ఉంటామండి. కానీ అంత ఏజ్లా అయితే అనిపించట్లా వాయిస్ అయితే నిజంగా. కిరణ్మయ్య గారు కదండి మీరు? పేరు బాగుంది ఇది. అవునండి, నేనే. కూడా బాగా చేస్తున్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అయితే వెంకటరమణ గారు, ఇంతకుముందు నేను ఒక ప్రశ్న అడిగాను కదా కాలర్స్ని. మీరు ఏదైనా అవ్వాలి అనుకొని ఏంతో ఉండి అవ్వలేకపోయారా? ఏంటి అది? అదే డాన్స్ అంటే బాగా ఇష్టం. ఓకే. కానీ అప్పుడు అన్ని ఫెసిలిటీస్ లేవు కదండి, అందుకని నేర్చుకోలేదు. అప్పుడు ఒప్పుకోలేదంటారా? అప్పుడు అన్ని అంతగా తెలియదు కదండి, అందుకనే నేర్చుకోలేదు ఇంకా. ఓకే ఓకే, కానీ అదంటే మీకు చాలా ఇష్టం, డాన్స్ అంటే? అలా డాన్స్ అంటే మీకు చాలా ఇష్టం, అంతేనా? ఓకే ఓకే వెంకటరమణ గారు, మరి ఏంటి టిప్ చెప్తారా, పాట పాడతారా, జోక్ చెప్తారా? చెప్తానండి. అక్టోబర్లో విన్ అయ్యామండి, ఇంకా కాల్ రాలేదు. అవునా అండి? ఒకసారి నంబర్ తీసుకున్నారు కానీ ఇవ్వలేదండి, ఫోన్ రాలేదు మాకు. ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండి మా టీంకి డీటెయిల్స్ ఇవ్వరా, ఒకసారి చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్ అండి, నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నేను జయంతి, బెంగళూరు నుంచి. పేరు మరొకసారి చెప్పరా, చిన్నగా వినపడుతుంది వాయిస్. జయంతి. జయంతి అండి. జయంతి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు. బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు మా కోసం? అవునండి. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. ఓకే, తిన్నారా? తిన్నాను. ఓకే, ఏం వండారు ఈరోజు? ఏకాదశి కదండి, మేము కొంచెం అన్నం అవాయిడ్ చేస్తాము. ఓకే. ఉప్మా, అన్ని కర్రీ అన్ని వేసేసి ఉప్మా చేశాను. ఓకే. మంచి మజ్జిగ. ఓకే ఓకే, ఫాస్టింగ్ చేస్తున్నారనమాట? ఫాస్టింగ్. అయితే ఏకాదశి పుణ్యం మొత్తం మీకు వచ్చేయాలి. రావాలని బాగుంటుంది, వస్తుందిలేండి. తీసుకుందామని. అవునవును, జనరల్గా ఫాస్టింగ్ కూడా ఎందుకంటే మన మనసు ఫుడ్ ఎక్కువ తింటే మనం కాన్సన్ట్రేట్ చేయలేం కాబట్టి తక్కువ తినడం వల్ల దేవుడి మీద మనసు లగ్నం చేస్తామని చెప్పి ఫాస్టింగ్ అనేది ఉంటుంది. అది మంచిది మనకి శరీరానికి కూడా. అవును, ఎందుకంటే రోజు తినేదాని మీద కొంచెం గ్యాప్ కూడా ఇస్తాం కదా. 15 days ఒకసారి ఏకాదశి వచ్చేస్తుంది కదా, ఉండటం మంచిది. అవునవును. జయంతి గారు, ఏంటి మరి మీరు ఏమైనా అనుకున్నారా ఇంతకు ముందు, నేను ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి లేదంటే నేను ఇది అవ్వాలి అని? నేను మ్యాథ్స్ టీచర్ గా కావాలి, నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం అండి. మ్యాథ్స్ టీచర్ గా కావాలనుకున్నాను. మా వాళ్ళు అంతవరకే చదివించేసారు, డిగ్రీ వరకు. ఓకే. తర్వాత బిఏడబ్ల్యూ చేయించమంటే మ్యారేజ్ చేస్తే ఎందుకండి అందరూ సేమ్ ఆన్సర్ చెప్తున్నారు, ఎంత మందిని తొక్కేశారు మన వాళ్ళు. అనుకున్నది ఒకటి జరిగేది, కానీ ప్రైవేట్ గా టీచర్ గా నేను మ్యాథ్స్ చెప్పాను అప్ టు 7th. అలా చేశాను అన్నమాట. ప్రైవేట్, గవర్నమెంట్ టీచర్ కాలేకపోయినాను. ఓకే ఓకే, ఏముందిలేండి, గవర్నమెంట్ కాకపోయినా మీ ప్రొఫెషన్ అయితే నెరవేరింది కదా.
ఇంతకు ముందు చాలా మంది కాలర్స్తో మాట్లాడాం కదా, అట్లీస్ట్ వాళ్ళకి జాబ్ చేసే ఆపర్చునిటీ కూడా లేకుండా ఉందని అన్నారు. నేను కాన్వెంట్ టీచర్గా మా హెల్త్ ఎడ్యుకేషన్ చేశాను. మాది కొంచెం కొండవీడు పల్లెటూరుగా ఉండేది. అనివిత విద్యా కేంద్రం అని అవన్నీ కూడా చేశాను అన్నమాట. ఓకే ఓకే, మొత్తానికి మీరు మ్యాథ్స్ టీచర్గా ప్రైవేట్ అయితే చెప్తున్నారు, ప్రైవేట్గా చేస్తున్నారు. అవునవును చేశారండి. ఓకే, అయితే మన ఒక విషయం ఉంది చిరంజీవి గారు. చెప్పండి జయంతి గారు. నేను ఏప్రిల్ 9th విన్ అయినాను జయంతి అని. ఏప్రిల్ 9th నా దగ్గర ట్రస్ట్ తీసుకోలేదండి. ఇప్పటికీ తీసుకోలేదా అండి? ఇప్పటికి తీసుకోవాలి. ఏప్రిల్ 9th అయినా. ఒకసారి మీరు మా టీంతో మాట్లాడి డీటెయిల్స్ ఇచ్చండి, తీసుకుంటారు. టీం తీసుకుంటారండి. ఇప్పుడు నెంబర్ తీసుకుంటారా? ఒకసారి మీరు నెంబర్ మాట్లాడండి. మాత్రం తీసుకున్నారు ఆ రోజు. అదే మీరు డీటెయిల్స్ ఇచ్చేయండి, వాళ్ళు మాట్లాడతారు. ఓకే.